అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొయినుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై, ముఖ్యంగా ఎటువంటి అభం శుభం తెలియని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై నిందలు మోపుతున్నారు అనే దానిపై ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. అయ్యా, ఈరోజు నిందలు మోపుతున్నారంటే దానికి ముఖ్య కారణం రాజకీయ కక్షతో టీడీపీ వాళ్ళు ప్రేరేపించి, టీడీపీ నాయకులు, టీడీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విద్వేషిస్తున్నారో, రాజకీయంగా ఎదుర్కోలేక అటువంటి వారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అతనికి ప్రలోభాలు పెట్టి అతని ప్రెస్ మీట్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై లేనిపోని అభినందనలు మోపారు. అయ్యా సోదరులారా, ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి మహా వ్యక్తి, పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఎవరైనా, ఏ పేదవారైనా తెలియకపోని సార్ నాకు ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులు కష్టాలు తీర్చేటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ప్రింట్ మీడియా వారికి తెలుసు, నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు, నెల్లూరు రూరల్ ప్రజలకు తెలుసు, నెల్లూరు సిటీ ప్రజలకు తెలుసు, సర్వేపల్లి ప్రజలకు తెలుసు, అల్లూరు ప్రజలకు తెలుసు, కావలి ప్రజలకు తెలుసు. మొత్తంగా చూస్తే నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే చాలా గౌరవప్రదంగా చూస్తుంటారు. అటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వంచడము, అతని పైన బురద చల్లడం అనేది ఈ టీడీపీ వారు ఈరోజు ముఖ్యంగా కంకణం కట్టుకొని ముందుకు పోతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? నేను టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను, మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? మీకు అధికారం ఇచ్చి పరిపాలించండి అయ్యా, ప్రజలకు మేలు చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరు ఉదయం లేచి నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొట్టడము, తిట్టడము, ఏ అవంశుభం తెలియనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై నిందలు మోపడము ఎంతవరకు న్యాయము అని టీడీపీ, నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులను, నెల్లూరు రూరల్ నాయకులు, నెల్లూరు సిటీ నాయకులను, నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. మీరు రాజకీయం ఇచ్చింది ఎందుకు? మీరు రాజకీయంగా మీరు ఎమ్మెల్యే గెలిచింది ఎందుకు? మీరు మంత్రులైంది ఎందుకు? కేవలం ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడుతూ, మీ అందరికీ తెలిసిన విషయం ఇది. రేవూరు వెంకటస్వామికి కొల్లూరు లక్ష్మీరెడ్డికి ఏమైనా ఇది ఉందా? ఆదాల ప్రభాకర్ ఏమైనా సంబంధం ఉందా? దాంట్లో వాళ్ళిద్దరు కలిసి ఒక వ్యాపారం చేయదలుచుకున్నారు, ఒక మీడియా ఛానల్ ఓపెన్ చేయదలుచుకున్నారు. ఆ మీడియా ఛానల్ ఓపెన్ చేయాలని 39 లక్షల రూపాయలు కొల్లూరు లక్ష్మి గారు ఆమెకు రేవూరు వెంకటస్వామి ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని నెలల తర్వాత ఛానల్ లేదు, ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అయ్యా ఛానల్ ఎక్కడ, ఏమైందంటే ఎటువంటి నోరు మాట్లాడలేదు. మాదిగా ఎక్కడ నేను ఉన్నారు. ఆ రోజు ఆమె నిలబెట్టేసింది, నా డబ్బులు నాకు ఇవ్వమని. అమ్మ వేరే అతను అడిగారు, నువ్వు డబ్బులు తీసుకున్నావా అని. అవును తీసుకున్నాను అని చెక్కులు రాసిచ్చాడు, ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. అన్ని చేసిన తర్వాత ఒప్పుకున్నాడు. ప్రామిసరీ నోటు రాసిచ్చి చెక్కులు ఇచ్చిన తర్వాత కూడా 2-3 నెలలు కాముగుండి 3వ నెలలో టీడీపీ నాయకుల ప్రబోధాలకు లొంగి, వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు లొంగిపోయి, అయ్యా మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ద్వేషించండి, తిట్టండి, మేమున్నాం మీకు అండగా చెప్పేటువంటి వ్యక్తులు కొంతమంది టీడీపీ నాయకులు ప్రభావాలు పెట్టి ఆ రేవూరు వెంకటస్వామి మీద అతని ద్వారా ప్రెస్ మీట్ పెట్టించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నిందించడము, దుర్మార్గంగా దుర్భాషలాడడం అనేది చాలా నీచమైన, హేయమైన చర్య అని నేను స్పందిస్తూ ఖండిస్తున్నాను. అయ్యా టీడీపీ నాయకులారా, ఏ రోజైనా ఎక్కడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ గురించి చెడ్డగా మాట్లాడారా? ఎక్కడైనా అతను అధికారం ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బందులు కలుగజేయలేదు. అధికారం ఉందని, అధికారం లేకపోయినా ఆదాల ప్రభాకర్ రెడ్డి సింహం లాంటి వ్యక్తి. పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఇదే రేవూరు వెంకటస్వామి తన బిడ్డల కోసమై, చదువుల కోసం, పుస్తకాల కోసం, ఫీజుల కోసం చెల్లించినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఏదో ఏం ప్రభావాలు పెట్టారో టీడీపీ అర్థం కావడం లేదు.
వచ్చేసి అప్పుడు నిందలు మోపేసి మాకు ఇట్ట చేశారు నమ్మకండి ఆదాల గారని. ఇన్ని రోజులు ఎందుకు నమ్మావా నువ్వేం చేస్తున్నావు? ఆయన వచ్చినప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళిపోతూ ఉండడం, ఇదే చేస్తున్నావు. అంటే దానికోసం ఇన్ని వేలు తీసుకుంటే నీ బిడ్డల కోసం, నీ భవిష్యత్తుకు ఆలోచించకుండా, కనీసం నీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించకుండాను ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద నిందలు మోపావంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకొకటి ఉండదు. అంటే మీ బిడ్డలు మీకు గుర్తు రాలేదా? టీడీపీ నాయకులు చెప్పేస్తే మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు విమర్శిస్తారు. వెంకటస్వామి గారు మీరు ఈ రోజు కొన్ని రోజులు మిమ్మల్ని ఓడుకుంటారు, తర్వాత మీ బిడ్డల పరిస్థితి ఏంది? మీ బిడ్డలు ఏం కావాలి? రేపు మిమ్మల్ని ఇబ్బందులు కలిగితే మీకు ఎవరు సహాయం చేస్తారు? ఈ నెల్లూరులో ఎవరు చేసేవాళ్ళు ఉన్నారో? అందరూ మాయ మాటలు చెప్పేవాళ్ళు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒకటి గ్రహించాలి వెంకటస్వామి గారు, మీరు కేవలం మిమ్మల్ని వాడుకున్నారు. మీ చేత మీకు ముఖ్య అనుచరుడైనటువంటి మీరు ఆదాల దగ్గర ఎంతో పరపతి ఉన్నట్టు మీరు, మీలాంటి వ్యక్తి నిందలు మోపడం అంటే ఇంతకంటే హేయమైన చర్య ఇంకోటి ఉండదు. దయచేసి ఇకనైనా టీడీపీ నాయకులారా, మీరు కేవలం అధికారం కోసం పాకులాడకుండా ప్రజలకు సేవ చేయండి. అంత తప్ప వైసీపీ నాయకులు తిట్టాలి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిందలు మోపాలి, ఆయన రాజకీయంగా మేము తొక్కాలి. అయ్యో, రాజకీయంగా ఆదాల గారిని మీరేం తొక్కగలుగుతారు? అది ఒక కొండ, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? మన ముఖం మీద పడుతుంది. అటువంటి మహానాయకుడిని మీరేం తొక్కగలుగుతారు? ఏమన్నా నలుగురు చేత ఒక ప్రెస్ మీట్లు పెట్టిస్తే ప్రజలు నమ్ముతారా? ఈరోజు జనాలు చీకొడుతున్నారు. ఏ సెంటర్కి వెళ్ళినా, మీరు అన్నమయ్య సర్కిల్కి వెళ్ళినా, మూలాపేట సెంటర్కి వెళ్ళినా, ఫతేఖాన్పేట సెంటర్కి వెళ్ళినా, టెక్కమేట సెంటర్లు ఇదే జరుగుతూ ఉంది. ఇంతకంటే అన్యాయమా? అంత బాగా చూసుకుంటూ ఉంటే ఆ వ్యక్తిని, అటువంటి వ్యక్తిపై బురద చల్లడం అనేది ఎంతవరకు న్యాయము? ఇది ఖచ్చితంగా టీడీపీ వారి పని అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ గంటాపదంగా భయంలో కూడా చెప్పేస్తున్నారు. వాళ్ళకు చేసే వాళ్లకు మంచి రోజులు లేవు. వాళ్ళకు ప్రజలు రాబోయే రోజులు తగిన గుణపాఠం చెప్పుతారని నేను నమ్ముతున్నాను. దయచేసి ఇకైనా ప్రజల కోసం సేవ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.